జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత చాలు పదండి వెళ్దాం. సభాష్ చిట్టమ్మా, సభాష్. ఈ నేరాలన్నిటికీ, ఈ అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ కారణం మీ అమ్మని అందరూ అపోహపడ్డారు. కాని ఈ కళ్ళు దుకాణాన్ని ఎప్పుడైతే నాశనం చేశారో ఆ క్షణమే మీలో ఎలాంటి స్వార్థం లేదని, జరిగిందానికి మీకు ఎలాంటి సంబంధం లేదని నాతో పాటుగా ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. నిజంగా కోకిలమ్మే గనక ఈ షాపును నడిపించినా, లేదంటే అందులో అసాంఘిక కార్యక్రమాలు జరిపించినా ఈ షాపు నాశనం చేయడానికి ఒప్పుకునుండేది కాదు. కాని ప్రజల ముందు నిలబడి తనే స్వయంగా ఈ షాపును నాశనం చేసింది. అంటే జరిగిన దాంట్లో ఆవిడ తప్పేమీ లేదని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి కాంతమ్మ మాటలు నమ్మి కోకిలమ్మను అపార్థం చేసుకున్నందుకు జనాలందరి సమక్షంలో ఆవిడికి నేను క్షమాపణలు చెప్తున్నాను. అవును మల్య గారు, మా కాంతమ్మత్త తన తెలివితేటలతో మిమ్మల్ని కాదు, ఇక్కడున్న జనాలందర్నీ తప్పుదోవ పట్టించింది. అందుకు క్షమాపణలు చెప్పాల్సింది మీరు కాదు మల్య గారు, ఈవిడ. చెప్పకాంతమ్మత్త, మర్యాదగా అందరి ముందు మా అమ్మకి క్షమాపణలు చెప్పం. లేదంటే అసలు మత్తు పదార్థాలు తెచ్చిందెవరో, పేకాట ఆడించిందెవరో ఆళ్ల నోటితోనే తప్పించాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఎందుకు సిటీ, నేను చెప్తాను. ఇదిగో ఈ పులిరాజు గారు కోటిగా డబ్బులు అయిపోతాయని ఆశ పెట్టి నాతో ఈ ఏదో పనులన్నీ చేయించారు. ఎమ్మెల్యే గారు, మా బావ చెప్పింది విన్నారు కదా. వీటన్నిటికీ కారణం మా అమ్మే. దీనికి క్షమాపణ చెప్పాల్సింది కూడా మా అమ్మే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.